పుదీనా పచ్చడి మొత్తం 2 కట్టలు తీసుకొచ్చారు ఆయన. అవి ఒలిసేసి కడిగేసి ఆరబెట్టేసేయాలి. కట్టలు చక్కగా ఫ్రెష్గా మంచి వాసన వస్తుంది. ఇంట్లో చేస్తే భలే కమ్మట వాసన వస్తుంది. మంచి వాసన వస్తుంది, బాగుంటుంది. అది అదొక పర్ఫ్యూమ్ లాగా ఉంటుంది. ఇల్లంతా వాసన వస్తుంది చూసా. అంటే కమ్మట వాసన వస్తుంది. పుదీనా కంటేనే మంచి యాంటీబయాటిక్. చాలా బాగుంటుంది. పొట్టలో జీర్ణ వ్యవస్థని మెరుగుపరిచింది. గ్యాస్ ఆకలి వేస్తుంది. పచ్చడి నేను ఒలిసేసాను. ఇది కడిగి ఆరబెడతాను. మొత్తం ఒలిస్తే ఇంత అయింది. దీనికి ఎంత ఎండుమిరపకాయలు వేసుకోవాలని నేను చెప్తాను. అది ఏంటంటే ఇది అయితే ఇంతే అవుతుంది. దాని ఒక 50 గ్రాములు ఎండుమిరపకాయలు అయితే సరిపోతాయి. అట్లా నేను వేసి చూపిస్తాను. శుభ్రం చేయాలా? పుదీనా కడిగేసుకొని కాసేపు నీళ్ళు అన్నీ ఆరాలి. మట్టి ఉంటుందిలే, అదంతా పోవాలి. మట్టి పొలాల్లో మందులు చల్లుతూ ఉంటారు. ఓకే, అదంతా పోవాలి. అదంతా మురికి పోవాలి. కడిగేసావా? ఇదిగోటి కడిగేసాను. ఇది ఆరబెట్టాలి కాసేపు. మనం ఈలోపు ఎండుమిరపకాయలు ఎన్ని వేయలోపు దీంట్లో ఉన్న నీళ్ళంతా ఆరిపోతాయి. ఫ్యాన్ కింద పెట్టేలా పెడతా. ఇదిగో ఒక కట్ట పుదీనా తీసుకున్నా, సుమారుగా 50 గ్రాములు ఎండుమిర్చి, 2 స్పూన్లు జీలకర్ర, ఈ ధనియాలు 1 కప్పు, ఎల్లుల్లిపాయ 1 పాయి, కొంచెం చింతపండు. ఇవి ఇప్పుడు వేపేసుకోవాలి. ధనియాలు వేసేసుకోవాలి. ధనియాలు, ఎండుమిర్చి కూడా వేగిపోతుంది. ఎండుమిర్చి, జీలకర్ర, ఈ 3 కలిపి వేపేసుకోవాలి. ఈ ఊరికి వేగిపోతాయి. అదే 2 నిమిషాల పని. వేగిపోతే ఆపేసాయి. ఇవి తీసేసుకోవాలి. ఆకు అలా వేసుకోవాలా? ఇప్పుడు అది వేసేసుకున్నాం కదా, ఆకు కూడా చక్కగా నూనెలో మగ్గబెట్టుకోవాలి. కొంచెం అయింది చూసావా? సొంతకి ఎంత ఆకుంది, ఇంకా దగ్గర అయిపోద్ది. కొంచెం చాలే మనకి, మన ఇద్దరమే కదా తినేది. చిన్ని పెద్ద కింద. కానీ పచ్చడి చాలా మంచిది. మంచిది ఆరోగ్యానికి. చింతపండు కొంచెం తీసుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. ఎక్కువ ఆకుతో పాటు మగ్గిపోవాలి. ఏం లేదా, నీరు మగ్గిపోతే చక్కగా దగ్గరికి అయిపోయినట్టే. అది ఏమంటారు, వేయాలంట శాస్త్రానికి కొంచెం పంచదార, కొంచెం వేస్తాను అంతే. అది ఒకరికి ఒకరు పోతాయి, శాస్త్రం కాదులే. ఏమంటారు, ఎవరి ఇష్టం అడదులే. ఎవరు ఏ విధంగా అనుకుంటే ఆ విధంగా అనుకోవచ్చు. ఒకరు కొంచెం తగ్గటానికి అలా వేస్తారు. నూరేస్తుంది. మాగిపోయింది. అది మాగిపోయింది. ఇదిగోండి ధనియాలు, ఎండుమిరపకాయలు ముందు నూరుకోవాలి పుదీనా పచ్చడికి. ఇవన్నీ ముందు నూరుకోవాలి, దంచుకోవాలి. ఇదిగోండి కొంచెం కళ్ళుప్పు వేసుకోవాలి, అది నలిగిద్ది అనమాట. ఉప్పు ఉంటే కొంచెం బాగా నలుగు. అట్లా వేయటం వల్ల నలిగిద్ది.
నలిగిందా? ఇదిగోండి కారం నలిగింది కదా, ఇప్పుడు పుదీనా వేసి అది కూడా వేసి నూరుతాను. కళ్ళల్లో పడకుండా జాగ్రత్తగా నూరుకోవాలి. సరే కళ్ళలో పడుతుంది జాగ్రత్తగా. నూరుకోవడమే కొంచెం పని, కానీ నూరుకుంటేనే పచ్చడి బాగుంటుంది. మిక్సీలో అయితే ఒక నిమిషం తిప్పితే అయిపోద్ది, కానీ ఇలా నూరుకొని అప్పుడప్పుడు తినాలి. రోటి పచ్చళ్ళు బాగుంటాయి, రోటి పచ్చళ్ళు చాలా సూపర్గా ఉంటాయి అసలు. నలిగిందికి ఎల్లుల్లిపాయ ఇవా? ఇదిగోండి ఇది నలిగింది కదా, ఇప్పుడు ఎల్లుల్లిపాయ వేసేసుకున్నాం. ఎల్లుల్లిపాయ వేస్తే భలే కమ్మగా ఉంటుంది పచ్చడి. చాలే కలిపేసి నలిగినట్టే ఉండాలి ఎల్లుల్లిపాయ. నలిగింది తీసేసి దీన్ని తాలింపు వేసుకోవాలి. ఓకే. ఈ పచ్చడి ఈ రోజు కన్నా రేపు పొద్దున్న చాలా బాగుంటుంది. అవును, మాగిద్ది కదా, ఆగి కొంది బాగుంటుంది పచ్చడి. అవును, మాగే కొందికే పచ్చడి టేస్ట్ వస్తుంది. లైట్ వేయలేదు, వేస్తాలే. ఇదిగోండి తాలింపుకి నూనె పోసుకుంటున్నాను. కొంచెం నూనె పోసుకోవాలి, ఎందుకంటే కొంచెం నూనె ఉండాలి. చూపించు. బొడ్డోడు వచ్చాడా? ఏది లేచావా? పడుకున్నాడు బొడ్డోడు. అమ్మమ్మ కావాలంటండి. తాతయ్య అమ్మమ్మ ఏం చేస్తున్నారని చూద్దామని వంటగదిలోకి వచ్చింది. ఎర్ర బొడ్డోడా పడుకుని ఇప్పుడు దాకా పచ్చడి నువ్వు అటు వెళ్ళిపో. తాలింపు వేసి కూడా ఉండకూడదు. ఈ పని అవగానే వస్తాం, నేను ఎత్తుకుంటాను వచ్చి. సరేనా? తీసుకెళ్ళరా చిన్ని, వెళ్ళు, మళ్ళీ వస్తాంలే. మరి ఎండలు కదా, చిన్నపిల్లలు అడగలేరు, మనమే పట్టాలి. మంట తగ్గించలేదు. శుభ్రం కడుగు. జీలకర్ర దాంట్లో వేసాం కదండి, నూరేటప్పుడు వేసుకున్నాం కాబట్టి జీలకర్ర వేయవసరం లేదు. ఇదిగోండి తాలింపులు, కొంచెం 1 స్పూన్ తాలింపు వేసాను. ఎండుమిరపకాయ, 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు. దేనికైనా కరివేపాకు కంపల్సరీ. తడిగా ఉంది, ఇప్పుడే కడిగాను. పచ్చడి ఇందులో వేసేస్తావా? ఆవాలు ఆగిపోతే చేదుగా వేగని మరి. ఇవ్వండి కట్టేసుకొని మనం తాలింపు వేసుకోవాలి. ఎందుకని కట్టేసుకోవాలి? ఎందుకంటే మంట పైకి వస్తుందని. కొంచెం తొక్కులుగా నూరుకోవాలండి, మెత్తగా నూరుకోవాలి. అసలు రోడ్డు పచ్చడి అంటే తొక్కులుగా ఉండాలి, బాగుంటుంది. తింటుంటే మెత్తగా పేస్ట్ లాగా చేస్తే అసలు టేస్ట్ తెలియదు.
గోంగూర కానీ ఇది కానీ కొంచెం తొక్కలుగానే ఉండాలి. తొక్కలుగా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది, తినాలనిపిస్తుంది. బాగా కమ్మటాసన వస్తుంది, మంచి వాసన వస్తుందండి. చక్కగా ప్లేట్ అన్నం తినేయాలనిపిస్తుంది, అంత బాగుంది, చాలా బాగుంది, కమ్మగా ఉంది. ఉప్పు అది చూసి టేస్ట్ చేసి చెప్తాను. చక్కగా తాలింపు వేస్తాను. మనం అంత నూనె పోసినా చూసారని చక్కగా లాగేసిందో మొత్తం లాగేసి. ఇప్పుడు నేను అన్నం పెట్టుకున్నానండి చక్కగా. యాక్చువల్గా నూనె ఏంటి ఎంత వేసాం అనుకున్నా, మొత్తం పీల్ చేసుకుందా, మొత్తం అయ్యి చేస్తుంది, దగ్గరికి తీసేసుకుంటుంది. ముందు తినలే, టేస్ట్ చేసి చెప్తాను. మంచి కమ్మటాసన వస్తుంది, అన్నం తినాలనిపించేస్తుంది. ఎలా ఉంది? సూపర్ అండి. ఉప్పు మొత్తం కారం అంతా సరిపోయింది, చాలా బాగుంది. నిజంగా నేను చెప్పడం కాదు, చాలా బాగుంది. మీరు కూడా ఇలా చేసుకొని తినండి, ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. పుదీనా అనేది చాలా మంచిదండి ఆరోగ్యానికి. రెగ్యులర్గా ఇలా చేసుకొని అప్పుడప్పుడన్నా తింటూ ఉంటుంటే చాలా మంచిది అనమాట, ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ఓకేనండి ఫ్రెండ్స్, ఇదండి ఈరోజుకి వీడియో. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. బాయ్ అండి.